హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే అండి, సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ టు సమ్వన్ హూ డజంట్ నాట్ వాల్యూ యువర్ వర్డ్స్. మన మాట చెల్లనప్పుడు మౌనంగా ఉండడం అనేది చాలా మంచి సమాధానం. వాళ్ళకి ఏదైనా మన మాట చెల్లుతుంది అన్నప్పుడు మన సజెషన్స్ కానీ సలహాలు కానీ ఇవ్వచ్చు. కానీ మన మాట చెల్లనప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటే వాళ్ళ తప్పు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళంతటా వాళ్ళు డిసైడ్ చేసుకున్నాక మన వర్డ్స్ మంచి అనిపిస్తే కనుక ఖచ్చితంగా మనల్ని అయితే ఫాలో చేస్తారు. అంతవరకు మన మాట రైట్ అని వాళ్ళకి తెలిసేంత వరకు మనం సైలెంట్గా ఉండడం అనేది బెటరు. చాలా మంచి కొటేషన్ అండి, ట్రై చేయండి. ఇదిగోండి, ఇది సండే బ్లాగ్ అనమాట. ఆ రోజు మార్నింగే మా అత్తగారు లేచారు, ఇంకా నేను కూడా లేచి పూరీ కోసం అని చెప్పి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఇది మా అందరికీ కిచెన్ అనేది ఇట్లా కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఉంటామండి. ఇంక మా వారు పక్కన కూర్చున్నారు, ఇంకా ఆయన టీ తాగేసి కూర్చుంటే ఇంక మేమిద్దరం ఏదో ఉంటాయి కదా బిజినెస్ ప్రాబ్లమ్స్ అవి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఆ రోజు ఎందుకో మా చిన్నమ్మాయి స్కూల్ లేకపోయినా ఎర్లీగా లేచింది. ఏదో తనకు వాకిలి కడగాలనిపించిందంట హెల్ప్ చేయడానికి. కడగడం వరకేనండి, మళ్ళీ ముగ్గు రాదు. అందుకోసమని కడిగి తనైతే వెళ్ళిపోయింది. నేనైతే ముగ్గు కంప్లీట్ చేసుకుని ఇంట్లోకి వచ్చేసాను. కడగడం కూడా మళ్ళీ వెనక నేను వాటర్ పొయ్యాలి, తనకు రాదు కాబట్టి అరిచి చెప్పాలి. ఏదో చెప్తే వస్తూ ఉంటుంది, తనకి ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఇంకా ఆ పనికైతే నేను కోఆపరేట్ చేశాను. ఇంకా లోపలికి వచ్చేసి బట్టలు జాడిచ్చేసుకున్నాము. సండే కదా, కొన్ని ఎక్కువ బట్టలు అయితే పెట్టుకుంటాం, దుప్పట్లు అలాంటి క్లీనింగ్లు అయితే. సో ఆ క్లీనింగ్లు కూడా అయిపోయాక ఇంకా ఇదిగోండి మా చిన్నమ్మాయి అయితే మనం ఫిష్ పెడతాం, ఎప్పుడు నాకు ఫిష్ అనే వస్తుంది, టార్టైస్ పెడతాం కదా, ఆ టార్టైస్ని అయితే ఇలా డెకరేట్ చేసింది ఫ్లవర్స్తో. వీటి పేరైతే గరుడవర్ధనం అని నేను అనుకుంటున్నానండి. నాకైతే పూల విషయంలో కొన్ని చిన్న చిన్నవి దేవుడికి పెట్టే పూల విషయంలో కొన్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. కాకపోతే ఈ చెట్టును మా ఇంటి గుమ్మం మీద పెంచడానికైతే మేమైతే చాలా కష్టపడ్డాం. ఎన్నిసార్లు అది బతకపోయినా కూడా కాదు, దేవుడికి పూలు కావాలని చెప్పి దాన్ని అయితే చాలా ఇది చేసి మరి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ మొక్కనైతే పెంచాం. ఇప్పుడు దేవుడికి అయితే ఆ మొక్క పూలే సరిపోతున్నాయి. సో వాటర్ బాటిల్స్ క్లీనింగు, ఈ ఫ్రిడ్జ్లో ఇంట్లో ఉంటాం కదండి, ఎన్ని వాటర్ పట్టినా చాలా. సండే అంటే అందరూ ఈ ఎండకు కూలింగ్ వాటర్ తాగుతారు కదా, సో అందుకోసం అనమాట. ఈరోజు కొంచెం ఫ్రెష్ అయితే నేను టిఫిన్ ప్రిపేర్ చేయలేదండి, ఎందుకంటే సండే మార్నింగ్ కొంచెం క్లీనింగ్లు అవి పెట్టుకుంటాం, ఇంటి క్లీనింగ్లు. అందులో షెల్ఫ్స్ అవి క్లీన్ చేసుకోవాలి. ముందు వీళ్ళకి టిఫిన్కి లేట్ అయిపోతుందని చెప్పి టిఫిన్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చులే, ఆ క్లీనింగ్లు చేసుకోవచ్చులే అని చెప్పి ముందు మార్నింగ్ టిఫిన్ అయితే ప్రిపేర్ చేశాను. మా అత్తగారు ఫ్రెష్ అయ్యి వచ్చి ఆవిడ షాప్కి వెళ్ళాలని చెప్పి నేనైతే కూర ప్రిపేర్ చేసేసి ముద్దలు చేసి ఇచ్చేస్తే ఆవిడ మామూలు చపాతీలు చేసి ఇచ్చేసారు. ఇంక పిల్లలు మేము మా మామగారికి బాక్స్లో ప్యాక్ చేయడం కానీ అన్నీ 1 by 1 అయిపోయినాయి. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసి వెళ్ళాక నేను మా పిల్లలు అయితే ఇదిగో క్లీనింగ్ల దగ్గర కూర్చున్నాం. మా చిన్నమ్మాయి ఈ డోరు వేరే హాల్ డోరు తుడిచింది, మా పెద్దమ్మాయి వేరే డోర్స్, మొత్తం ఇద్దరు పిల్లలు ఈ డోర్స్ దగ్గర అయితే కూర్చున్నారు. ఇంక 1 by 1 పోటీ అనమాట. నువ్వు ఈ డోర్ తొడవాలి, నేను ఆ డోర్ తొడవాలి, ఏదో షేర్ చేసుకుంటూ ఉంటారు పని. వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది కదా, క్లీనింగ్లు మన పని మనం చేసుకోవాలి కదా అని చెప్పి సండే రోజు ఇవన్నీ నేర్పిస్తూ ఉంటాను. కాదనకుండా ఒక్కో రోజు ఇంట్రెస్ట్గా చేస్తారు, ఒక్కో రోజు కొద్దిగా తిట్టుకుంటూ చేస్తారు. సో నేనైతే వాళ్ళు ఆ పని చేస్తుండగా కిచెన్ కబోర్డ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంక శ్రావణ మాసం వస్తుంది కదా, ఈ మనం పెట్టుకునే గ్రోసరీస్ ఉంటాయి కదా అవి అనమాట. చాలా ఈ హాలిడేస్ ముందు దాకా పండగలు కూడా ఏం లేవు, అది కొద్దిగా కుదరక వేరే వేరే క్లీనింగ్లు పెట్టుకుంటూ ఈ పేపర్లు అయితే చాలా రోజులు అయింది. అందుకోసం అని చెప్పి ఈ క్లీనింగ్లు చేయడం అవట్లా. ఇంకా అందుకని చెప్పి వాళ్ళు పెట్టుకున్నానులే సండే కదా అని చెప్పి 1 by 1 అన్నీ క్లీన్ చేసుకుంటూ అన్నీ ఒకసారి పోసుకోవడం. అంటే మేము చిల్లర కొట్టు నుంచి ఎప్పుడు అవసరం ఉన్నాయి అప్పుడు తెచ్చుకుంటాం కదా, అందుకని అన్నీ ఒకరోజు అయితే పెట్టుకోం, ఎప్పుడు డబ్బాలు అప్పుడు క్లీన్ చేసుకుంటాం కాబట్టి ఈ షెల్ఫ్ క్లీన్ చేయడం అనేది కొంచెం తొందరగానే అయిపోతుంది. ఇదిగోండి ఇలా నీట్గా అయితే ర్యాక్ సర్దేసుకున్నా. చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ 1 hour పట్టింది. మా పెద్దమ్మాయి ఆ క్లీనింగ్లు అయ్యాక నాకు కొంచెం హెల్ప్ చేసింది. సో స్టెప్ బై స్టెప్ అట్లా ఏ సెట్కి ఆ సెట్ సర్దుకోవడంలో ఆ పేపర్స్ కూడా అలా వైట్ చేసేసరికి లుక్ అయితే చాలా కంప్లీట్ వచ్చింది. మనం కష్టపడి చేసినప్పుడు అవుట్పుట్ ఇలా వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. తర్వాత వాళ్ళు ఫ్రెష్ అయిపోయి ఇదిగో చదువు దగ్గర అయితే కూర్చున్నారు. మా అమ్మాయి బైపీసీ గ్రూప్ బాటనీనో ఏదో చదువుకుంటుంది. మా చిన్నమ్మాయి కొంచెం పెండింగ్ వర్క్స్ ఉన్నాయంట,
అవి అయితే రాసుకుంటుంది. వాళ్ళు రాసుకుంటున్నప్పుడు నేను మా మామగారి కోసమని కిచెన్లో వంట చేసి అయితే వచ్చేసాను. మా కోసం అయితే ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ అయితే అక్కడ కట్ చేసి పెట్టుకుని అన్నీ రెడీ చేసి పెట్టొచ్చాను. ఇంకా మా వారు వచ్చాక నేను ఇలా కట్ చేసి ఇస్తుంటే వెజిటేబుల్స్ ఇంక మా చిన్నమ్మాయి కలిపుతా ఉంది, మా పెద్దమ్మాయి. ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇదిగో ఒక్కొక్కటి కట్ చేసేసుకుంటూ ఫ్రైడ్ రైస్ ఎప్పటికప్పుడు చేసేద్దాంలే అని చెప్పేసి వెజిటేబుల్స్ ఓన్లీ కలిదిప్పడమే కదా, కొద్దిగా ఇంట్రెస్ట్గానే చేస్తారు. ఇంకా వాళ్ళకు ట్రిప్ చేసి వాళ్ళు వేడివేడిగా తింటుంటే 1 by 1 అందరికీ నేను వేడివేడిగానే చేసి ఇచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి నేను కూడా అందరూ లంచ్లు చేసేసి కాసేపు రిలాక్స్ అయ్యాక ఇంకా సరే బయట క్లైమేట్ అయితే చాలా బాగుందండి. పిల్లలు ఈ ఎన్విరాన్మెంట్లో చదువుకుంటే బాగుంటుంది. అందులోనూ మాకు రోడ్ సైడ్ కూర్చున్నా కానీ డిస్టర్బెన్స్ పెద్దగా ఉండదండి, మాకు టైంపాస్ అవుతుంది. సరే పీస్ ఆఫ్ మైండ్తో చదువుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళ స్టడీస్ గురించి మేము చాలా ఆల్మోస్ట్ 1.5 hours 2 hours దాకా అలా బయట కూర్చున్నాం. మా చిన్నమ్మాయి అప్పుడు వర్క్స్ అయిపోయినాయి అమ్మ అని చెప్పి దాని క్లాస్లో రాసుకున్న క్వశ్చన్స్ మేడము చెప్పినవి ఏదో కొన్ని అర్థం కాకపోతే ఇంక నువ్వు చెప్పు ఇంకా కొంచెం అర్థమవుతాయి, మేడం చెప్పినవి అర్థమవుతున్నాయి కదా, నువ్వు ఇంకా చెప్తే అర్థమవుతాయని చెప్తే కొన్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంక ఇదిగో మా పెద్దమ్మాయి బాటనీనే కంటిన్యూ చేస్తుంది. తనకయ్యో క్లాస్లో వింటారు కానీ కొన్ని అబ్జర్వ్ చేసినా కానండి మనం అడిగేసరికి సమాధానం అయితే సరిగ్గా చెప్పలేరు. మన చదువులు వేరు, ఇప్పుడు ఉండేవాళ్ళ చదువులు వేరండి, అంత బైహార్టింగ్ సిస్టమ్స్ లాగా తయారవుతున్నాయి. సో అలా కాకూడదు, ఏ పాయింట్ అయినా అర్థం చేసుకుని చదువమ్మా. నాకు కొంచెం మెమరీ ఉంది, అప్పుడు ఈ విషయాలు కూడా వాళ్ళది చూస్తూ ఉంటే కొన్ని అయితే గుర్తొస్తూ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి వాళ్ళ డౌట్స్ అయితే నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. తర్వాత ఒక 4-5 క్వశ్చన్స్ నేను మా పెద్దమ్మాయి మా మామగారు మా చిన్నమ్మాయి బయటకు వెళ్తుంటే మా చిన్నమ్మాయి అయితే వెళ్ళిపోయింది. మా పెద్దమ్మాయికి అయితే ఆ క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చి ఒక 5-6 క్వశ్చన్స్ ఇచ్చి వాటికి ఎక్స్ప్లెనేషన్స్ చెప్పి నేనైతే ఒక 1.5 hours చదివించా. ఇంకా స్నాక్స్కి టైం ఉంది కదా ఈవినింగ్, ఇంకా ఇప్పుడే ఎందుకు కంగారు అని చెప్పేసి ఇంకా తన దగ్గర అయితే 2 hours కూర్చున్నా. తను చేస్తున్నప్పుడు ఇంక మనం ఫోన్ చూడడం ఎందుకు, మనం కూడా ఏదో ఒకటి చదివితే తనకి ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి మా వారు ఎప్పుడో పిల్లలకి మంచిదని చెప్పి పెద్ద బాలశిక్ష ఉంటుంది కదండి, అది తెచ్చారు. ఇంకా అందులో కొద్ది మంచి విషయాలు శాస్త్రాలు చాలా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే అవి చదువుకుంటూ దాని దగ్గర 1 hour కేటాయించేసరికి తను చదువుకుని లోపలికి వచ్చి ఆ క్వశ్చన్స్ అయితే అప్పచెప్పేసింది. ఇంకా నేనైతే లోపల కిచెన్లో సర్దుడు ఉంది, పానీపూరి ప్రిపరేషన్ ఉందని చెప్పి ఈవినింగ్ స్నాక్స్ కోసమని పిల్లలు పానీపూరి అడిగారు. ఇంక పానీపూరి ప్రిపరేషన్స్ కోసం అని చెప్పి ఒక పక్కన కర్రీ చేస్తూ ఇంకో పక్కన పానీపూరి బిళ్ళలు అయితే వేయించాను. బిళ్ళలు కూడా చేయొచ్చు కానీ అమ్మో మాకు చాలా మెంబర్స్ ఎక్కువ కదండి, 6 members స్నాక్స్కి ఐటమ్స్కి అయితే చాలా పడతాయి కదా అని చెప్పి ఆ ప్రిపరేషన్ అయితే అది ఓవెన్ ఉంటే కరెక్ట్గా వస్తుందేమో, ప్లస్ అది కూడా వస్తుందో రాదో, మరి రాకపోతే సరిగ్గా తినరు కదా అని చెప్పి ఆ ప్రిపరేషన్ అయితే నేను పెట్టుకోను. ఇవి రెడీమేడ్ బిళ్ళలే, అవి తెచ్చి వేయించేస్తాను. కావాల్సిన క్వాంటిటీలో ఎవరికెన్ని తింటారో ఒక చిన్న ఎస్టిమేషన్ ఉంటుంది కదా, దానికి సరిపడా వేయించేస్తే ఇంకా అందరూ ఒకసారి కూర్చుని తింటారు. నేనైతే పానీపూరి తినండి, పిల్లలకైతే ఇష్టంగా చేసి పెడతాను. ఇంకా మా చిన్నమ్మాయి మా మామగారు బయటికి వెళ్ళి వచ్చేసారు ఆ ప్రిపరేషన్స్ అయ్యేసరికి. ఇంకొక్కొక్కరికి అలా చేసి అయితే పెడుతున్నా. ఇదిగోండి టెప్పర్వేర్ ప్లేట్ అంట, వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిందని చెప్పి మా చిన్నమ్మాయి తెచ్చుకుంది. కొత్త ప్లేట్ ఓపెన్ చేసి ప్రత్యేకించి దాంట్లో కావాలని తింది. ఇది అంటే సపరేట్ పానీపూరి కోసం అని చెప్పి ఇంకా తెచ్చుకుంది. మా పెద్దమ్మాయి ఏమో స్నాక్స్లోకి ఇది అడిగిందండి, ఎస్పీ పానీపూరి, అవి చేసి ఇచ్చాను. ఇంకా బయటకు కాసేపు కూర్చుని వచ్చి వెనపోస్ కోసమని పెరుగుంటే మీగడుంటే మజ్జిగ అయితే గిలక్కొట్టుకుంటున్నానండి. మా వారికి ఏదో పని ఉందని చెప్పి ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారు. ఇంకా మేమందరం కూర్చుని అయితే మాకు నెట్ కనెక్షన్ లేదు పిల్లల ఎడ్యుకేషన్ గురించి అని చెప్పి ఇంకా అందరం ట్రైపాడ్కి అయితే ఫోన్ సెట్ చేసేసి శతమానం భవతి సినిమా అయితే చూసాము. ఇంకా డిన్నర్ కూడా ఏం ప్రిపరేషన్ వద్దమ్మా, మాకు పానీపూరి హెవీగా తిన్నాం కదా అన్నారు. సో డే మొత్తం అయితే ఇలా బిజీగా గడిచింది.